ఒకానొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈంతోంది. గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు. గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత. కామాక్షి పరదేవతకి గోవుకి అభేదం. ఆయన ఎప్పుడూ పశు పూజ అని చెప్పలేదు. ఆయన తరచుగా చెప్పేవారు గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ అని చెప్పారు. అటువంటి మహాస్వామికి గోవు అంటే ప్రాణం ఆయనకి. పీఠంలో ఆ మధ్యకాలంలో నేను ఒక రాత్రి పీఠ దర్శనానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మళ్ళీ ముమ్మూర్తుల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అంతే. ఎంత ప్రేమో! నేను వెళ్ళిపోతుంటే వారు రావాలా మహానుభావుడు. నేను ఎంతటి వాడిని బయటికి వచ్చి సాగనంపుతూ, కోటేశ్వరరావు ఇక్కడేనయ్యా స్వామి పండిపోతున్న రోజుల్లో పాకేసుకుని ఉండేవారు, ఈ పక్కనే గోశాలు ఉండేదయ్యా, ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడుంటే ఈనుతోందని తెలియగానే బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకుని ప్రదక్షిణం చేసి పెట్టేవారయ్యా. మనకి నేర్పడానికి, ఒక గోవుని కాపాడుకోండి అన్న సందేశం ఇవ్వడానికి శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు. పీఠంలో గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి, లోపల ఉన్న దూడ చనిపోయింది, ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది, ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు. స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి, స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట, కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. ఆగలేదు ఎక్కడ. సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు. వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు. ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు. ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది. ప్రాణంతో ఉన్న దూడ కింద పడి. ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు. తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు. గోవుని కాపాడుకోండి. ఇప్పుడు ఆయన ప్రకటించిన ఒక చిన్న లీల మీకు ప్రధానమా? ఆయన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి జీవితంలో పట్టుకుని మీరు కూడా అటువంటి పని ఒకటి చేసి తరించడం ప్రధానమా? మనం కూడా ఆయన చెప్పిన మార్గంలో వెడితే కనీసం ఒక్క ఆవుని పోషించక్కర్లా, ఒక్క ఆవుకి ప్రదక్షిణం చేయక్కర్లా, ఒక గ్రాసం పెట్టక్కర్లా. ఆవు అంటే ఒక్కొక్క సందర్భంలో ఆయన తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది. ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైపోతే ఏం చెయ్యాలి? అందుకని కొన్నాళ్ళు ఉండిపోయారు. ఓ 2 నెలల్లో ఎంతో ఉండిపోయారు ఖర్గపూర్లో. తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది. టాటానగర్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు సాయంకాలం ముందు మహాస్వామి బయలుదేరారు. వెనకాతల ముఖ్యమైన సామాను పట్టుకుని గుర్రం బయలుదేరింది. ఓ ఆవు దూడ కూడా బయలుదేరాయి. ఒక సిక్కు వ్యక్తి దారి చూపిస్తున్నాడు. స్వామి మరి నడిచి వెడతారు, లేకపోతే పల్లకీలో వెడతారు. ఆయన మేనాలో ఉన్నారు, వెడుతున్నారు. చీకటి పడిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 10 అయింది. అరణ్యంలో చిక్కుకున్నారు. క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి. ఎలా? వెంటనే స్వామికి చెప్పారు, స్వామి దారి తప్పిపోయాంట, అరణ్యంలోకి వచ్చేసామని. ఒక రైలు గేటు కనపడింది. ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది. అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేనా అడ్డంగా పెట్టి తాను అందులో కూర్చున్నారు దండం పట్టుకుని. అంటే ఆయన ఉద్దేశ్యం, ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికి ముందు తనని చంపేశాక ఆవు మీద పంజాతో కొట్టాలి. అలా అన్వయమా? నా జోలికొచ్చి ఆవు జోలికెళ్ళు. రాగలదా? ఏదన్నా రాగలదా? కుదురుతుందా? రాత్రంతా కామాక్షి 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 లభించలేదు. అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో. నాకు కూకం ఏమిటండి? అమ్మా కాదు, ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది, త్రికాలమేది, పుచ్చుకో అన్నారు. కాదనలేక ఆవిడ చేచాపింది. కుంకం వేసి చూసి అన్నారు, అమ్మా నువ్వు సుమంగళివమ్మా, నీ భర్త బ్రతికున్నాడు, నీ భర్త తిరిగి వస్తాడు, బొట్టు పెట్టుకో అని. సువాసిని పూజ అవుతోంది. ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు తురమండన్నారు.
ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించారు. వచ్చినప్పుడు నేను పూర్వసువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది. నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు. లేడు, చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. ఆవిడ మహాస్వామి మాట నమ్మింది. త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త, బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వారం రోజులైంది. తెల్లవారకట్ట తలుపు కొట్టారు ఎవరో. వెళ్ళి తలుపు తీసింది. భర్త గారు వచ్చారు. ఆవిడ తెల్లబోయింది. ఒక స్త్రీ ఎంత ఆనందం ముప్పిరిగొన్న శోకం ఎంత పొందేస్తుందండి అసలు. ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బుగ్గలు ఎర్రబడిపోయాయి. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తానమివ సంప్రాప్త జానకీ ఉదితాభవత్ అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెళ్ళిపోయాడనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంతుంటుందండి. ఆనందంతో కౌగిలించేసుకుని కాళ్ళ మీద పడిపోయి, ఎక్కడున్నారు? యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఎంత ఏడ్చాను. మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు, లేకపోతే ఉత్తర క్రియలు కూడా అయిపోను అంటే. లేదు, నేను చనిపోయినట్టుగా పడిపోయాను, లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని. నేను చనిపోయాననుకుని లోయలోకి విసిరేశారు. అదృష్టవశాత్తు ఆటవికులు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను. నేను చనిపోయానని అందరు అనుకున్నారు. చనిపోలేదు, బ్రతికాను. ఎలా తెలిసింది మహాస్వామికి? ఆవిడ ముఖం చూసి చెప్పారు, నువ్వు సుమంగళివి, నీ భర్త వస్తాడమ్మా, బ్రతికున్నాడన్నారు. నేను ఇందాక మీతో మనవి చేశా కదూ, ఆయన నోటి మాట త్రికాల వీధి. వస్తున్న ఆపదని తప్పించగలరు. నేను ఎన్నని తెప్పగలను. ఆయన నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి? అందుకు కదా వాళ్ళ నాన్నగారు అన్నారు, నీకు ఆయన పాదాలు అప్పజెప్పాను రా అని. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడో సంచారంలో ఉండగా. ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బెల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నాడు. వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడినే బాగా అడిగారు. అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు. గట్టిగా పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని పిల్లవాడు కదూ, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు. పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు. చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాన్ని పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చే, కానీ చెయ్యిలా ఉంది. ఏమిటని విప్పి చూశారు. మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం ముక్కలు చేతిలో ఉన్నాయి. ఇది గట్టిగా పట్టుకో. రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు. ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాణ్ణి కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా? మనని కాపాడరా? కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయనే, మనకి రక్షణ కలగాలన్నా ఆయనే. అపరశంకరుడు, శివావతారులు, మహానుభావులు, అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం, ఆయన చేసినటువంటి ప్రవచనం, ఆయన చేసిన అనుగ్రహ భాషణం, ఆయన ఆర్తి. అంతటి వృద్ధాప్యంలో ధర్మం విడిచిపెట్టకుండా, ధర్మం నోటితో చెప్పడం వేరు, ధర్మం ఆచరించడం వేరు. ధర్మం తప్పకుండా రిక్షా నడుస్తుంటే రిక్షాని ఇలా కుడి చేత్తో పట్టుకుని ఎడంచేత్తో సత్యదండం పట్టుకుని 95 సంవత్సరాల వయసులో నడిచి వెడుతుంటే అవతల వైపు నుంచి బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సుల్లో చెప్పులు బూట్లు విప్పి రోడ్డుకి రెండు పక్కల ఆగి రెండు పక్కల నేల మీద పడిపోతే మధ్యలో నడిచి వెళ్ళారు. ఆ స్థాయి పొందిన జగద్గురువు పుట్టినటువంటి గడ్డ. అటువంటి మహానుభావుడు గుండెకాయతో సమానంగా చూసుకున్నటువంటి ప్రాంగణం. అటువంటి ప్రాంగణంలో ఆయనకి శివస్పర్శ కలిగిన ఏ రుద్రాక్ష అంటే ప్రాణమో అటువంటి రుద్రాక్ష మంటపంలోకి ఇవాళ చేరారు. ఆయన ఎంత ప్రసన్నులై ఎంత సంతోషంగా ఉంటారు నిజంగా. అటువంటి శుభవేళ ఆయన జీవితంలో ఆయన చేసిన ధర్మ ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి.